అన్నా నాకు 50 lakhs per annum వస్తుంది ఇండియాలో, నేను కెనడాకి మూవ్ కావచ్చా, ఆ డెసిషన్ అనేది కరెక్టా కాదా అని చెప్పేసి ఒక బ్రదర్ నన్ను అడిగాడు. ఆ మెసేజ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ బ్రదర్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో 50 lakhs వస్తుంది కాబట్టి మీరు కెనడాకి రావడం అనేది కరెక్టా కాదా అని చెప్పేసి నేను చెప్పలేను అలాంటి దానికి. ఎందుకంటే ఇప్పుడు మీకు శాలరీనే ఇంపార్టెన్స్ అనుకోండి. 50 lakhs వస్తుంటే కెనడాలో వచ్చేసి మీకు 200K, నియర్లీ మీకు 200K, 220K, 230K అలా రేంజ్లో మీకు రావాలా. మీకు 200K, 230K ఇచ్చే శాలరీస్ అలాంటి జాబ్స్ ఇక్కడ చాలా చాలా వెరీ మైన్యూట్. ఎందుకంటే అవన్నీ చాలా హై లెవెల్ జాబ్స్. ఎక్కడో డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు, వీపీలు అలాంటి వాళ్ళకే అలాంటి శాలరీస్ వస్తాయి. లేకపోతే ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకుంటే చాలా డిమాండింగ్ జాబ్స్ దానికి మాత్రమే అలాంటి శాలరీస్ ఇస్తారేమో, కానీ మిగతా వాళ్ళకి మాత్రం అంత హై ప్యాకేజ్ అనేది ఇక్కడ ఇవ్వరు. సో బేసికల్గా మనం కెనడాకి ఎందుకు రావాలనుకుంటాం, కెనడానే కాదు యూఎస్ఏ కానీ అబ్రాడ్ కానీ ఎందుకు రావాలనుకుంటాం అనేది మెయిన్గా మనము స్టెప్ బై స్టెప్ ఆలోచించాలి. ఒక శాలరీ అయినా, మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ కావాలన్నా, లేకపోతే మీకు ఫ్యూచర్లో మీకు అబ్రాడ్లో బాగా తిరగాలందా, లేకపోతే మీకు మీ లైఫ్లో ఒక కొత్త అంటే న్యూ చేంజ్ కావాలా. ఇండియాలో ఉన్నాను నేను, ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఇండియాలో ఉన్నాను, ఒక 10 ఏళ్ళు బయట కంట్రీస్కి వెళ్ళొస్తాను, తర్వాత ఇక్కడ నేను ఇతర దేశాల్లో ఉంటే అక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది, అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, అక్కడ క్రైమ్ తక్కువ ఉంటుంది, అక్కడ హెల్త్ కేర్ బాగుంటుంది, ఇలాంటి ఎన్నో సెక్టార్స్ ఉంటాయి. అవన్నీ మీరు గీసుకొని అందులో మీకు టాప్ ప్రయారిటీ ఏదో చూసుకొని దాన్ని బట్టి మీరు పలానా కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలా. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా నన్ను మీరు 50 lakhs నాకు per annum ఇండియాలో వస్తుంది, నేను కెనడాకి రావచ్చా అంటే హ్యాపీగా ఇండియాలో ఉండు బ్రదర్, ఎందుకు కెనడాకి రావడం అని నేను అంటాను. సింపుల్, ఒక క్వశ్చన్కి ఒక లైన్ ఆన్సర్తో నేను చెప్పేయచ్చు, కానీ అలా చెప్పడంలో అది రాంగ్ అవుతుంది అన్నమాట. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే నేను ఎప్పుడు అలా ఆలోచించను. ఎలా ఆలోచిస్తా అంటే నా థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నాకేం కావాలా, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలన్నా, నాకు పిల్లలకి మంచి ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కావాలన్నా, నా పిల్లలకి ఇక్కడ స్పోర్ట్స్లో జాయిన్ చేయించాలన్నా, నా పిల్లలకి ఇక్కడ హైయర్ స్టడీస్ అనేది చాలా క్వాలిటీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు తొందరగా కెరీర్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని నేను కెనడాకి వస్తున్నాను. రేపొద్దున నాకు కూడా ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, నేను మంచి మంచి కార్లను డ్రైవ్ చేయొచ్చు, మంచి మంచి హౌస్లో ఉండొచ్చు, మంచి హెల్త్ కేర్ ఉంటుంది ఇక్కడ, తర్వాత మంచి ఇక్కడ ఎదుగుతుంటే మనకు దాని తగ్గట్టుగానే అవకాశం వస్తుంది. అమెరికన్ డ్రీమ్ అంటారు, కెనడియన్ డ్రీమ్ అంటారు, అలాంటి డ్రీమ్స్ మీకు ఉన్నాయా? తర్వాత ఇంకా కొన్ని సెక్టార్స్ ఉంటాయన్నమాట. సపోజ్ ఎయిర్ ఫోర్స్ కానీ, లేకుంటే కొన్ని సెక్టార్స్ ఉంటాయి ఏంటివి, లాయర్స్ కానీ, లేకుంటే కొన్ని డాక్టర్స్ కానీ, అంటే ఇక రకరకాల ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే నేను మూవీ ఫీల్డ్ కానీ, ఇలా కొన్ని సెక్టార్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. ఇండియాలో అన్నీ బాగుంటాయి కానీ బట్ ఇక్కడ కొన్ని దాంట్లో ఫారెన్ దేశాల్లో ఎక్విప్మెంట్ చాలా బాగుంటాయి కాబట్టి అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, అక్కడ క్వాలిటీ ఆఫ్ వర్క్ కానీ బాగుంటుంది, అక్కడ హై శాలరీ వస్తుంది, డాలర్ విలువ చాలా ఎక్కువ ఉంది, మన ఇండియన్ రూపీస్ కంటే డాలర్ విలువ చాలా ఎక్కువ ఉంది. ఇలాగా ఎన్నో సెక్టార్స్ని నువ్వు డివైడ్ చేసుకొని రావాలా. నాకు ఇండియాలో నేను ఒక అపార్ట్మెంట్ కొన్నాను, ఇండియాలో నేను ఒక విల్లా కొన్నాను, దానిపైన నాకు లోన్ ఉంది, ఆ లోన్ని ఒక 2-3 yearsలో నేను తీర్చేయాలనుకుంటాను, అందుకని ఫారెన్ కంట్రీకి వస్తున్నాను. ఒక 4 years 5 years ఉండి ఆ లోన్ తీర్చేసి ఇంకొక 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు నేను సంపాదించుకొని ఇండియాకి వెళ్ళిపోయి లగ్జరీ బతుకుదాము. ఇలాగా మీకు ఏదో ఒక పాయింట్ మీకు నచ్చడం వల్ల మీకు కెనడా కానీ అమెరికా కానీ మీరు వస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇలాగ పాయింట్స్ రాసుకొని డిస్కస్ చేసుకొని మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని మీకు ఇక్కడ అనుకూలంగా ఉంటే రమ్మని చెబుతాను. ప్రతి ఒక్క దేశానికి ఒక్కొక్క వీసా ప్రాసెస్ ఉంటుంది. అమెరికాకు H1B అంటారు, L1A అంటారు, L1B అంటారు, చాలా రకాల ఇన్వెస్టర్ వీసాలు అంటారు, బిజినెస్ వీసా అంటారు, ఎన్నో రకాలుగా ఉంటుంది. కెనడాకు వచ్చేసి వర్క్ పర్మిట్ అంటారు, ఓపెన్ వర్క్ పర్మిట్ అంటారు, కెనడాలో PR అంటారు, ఇన్వెస్టర్ వీసా అంటారు, ఇలా రకరకాల వీసాలు ఉంటాయన్నమాట. మీకు ఏ వీసా మీకు అనుకూలంగా ఉంటే ఆ వీసాకి తగ్గట్టుగా మీరు అప్లై చేసుకొని మీరు అబ్రాడ్కి రావడానికి డెసిషన్ తీసుకోమని నేను చెప్తాను. ఓకేనా బ్రదర్? ఐ హోప్ మీకు చాలా డీటెయిల్గా చెప్పాను, మీకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి మీ కెరీర్ ఎలాగ మీరు ప్లాన్ చేసుకుంటారో. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.